బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీకి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి మే 28ని ఇకపై ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల విభాధిపతులకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకోవడం, ఆయన చేసిన రాజకీయ సామాజిక సంస్కరణలను ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా గుర్తించి ఆయన స్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ గాయత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలియవచ్చింది. అయితే ఏదైతే టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని ఇకపై ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికార వేడుకగా నిర్వహించాలంటూ కూడా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కార్యాలయాలు అదేవిధంగా చూసుకున్న అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే కనుక ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మే 27, 28, 29 3 తేదీల్లో కూడా ఎప్పుడు కూడా వీళ్ళు మహానాడు అనేది కూడా వస్తూ ఉంటారు. దీన్ని ఆనవాయితీగా తీసుకున్నారు. అయితే ఇక మీదట అయితే కనుక ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా చేయాలంటూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలియవచ్చింది. ఇది ఇప్పటికే దీనికి సంబంధించి సర్క్యులర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం అన్ని కలెక్టర్లకు కావచ్చు, అన్ని విభాగాధిపతులకు కావచ్చు, అందులో హెచ్ఓడీలు, అదేవిధంగా రాష్ట్రంలో సంబంధించి ప్రతి అధికారిక కార్యాలయాలకు అన్నింటికీ కూడా ఇప్పటికే పంపించిన నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. అంటే రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జయంతి మాజీ సీఎం అదేవిధంగా టీడీపీ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు ఏంటంటే ఎన్టీఆర్ జయంతి అయితే మాత్రం అధికారికంగా నిర్వహించనున్నారు. అయితే గతంలో కేవలం ఓన్లీ జాతీయ నాయకుల వరకు కూడా ఉన్నటువంటి దీన్ని ఇక మీద అయితే కనుక ఎన్టీఆర్ జయంతిని కూడా అదేవిధంగా నిర్వహించుతున్నారు. ఈ సంవత్సరం మే 28న అయితే మాత్రం ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఇక్కడ మొత్తం అధికారిక కార్యక్రమాలన్నీ కూడా చేపట్టిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే దీని ద్వారా అయితే కనుక ప్రతి జిల్లా కార్యాలయం కావచ్చు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి చోట కూడా ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం, అదేవిధంగా ఆ రోజున అయితే కనుక గొప్ప దినంగా కూడా వీళ్ళు భావించే ఉద్దేశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే దీనిపై సీఎం ఇప్పటికే దీనిపై అధికారికంగా సర్కులర్ రిలీజ్ చేయడం పట్ల అయితే కనుక మొత్తం తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా చాలా ఆనందోత్సవాలు కూడా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే రాష్ట్రం అంతా కూడా ఈ నెల 28 అయితే మాత్రం ఒక పండగ వాతావరణం కూడా నిలబడినట్టు కూడా కనిపిస్తుంది. అంటే మే 28 ఇక మీద ప్రతి సంవత్సరం కూడా ఒక పండగ వాతావరణంతో పాటు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చాలా ఆనందోత్సవాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించే మాత్రం మరొక తోడ్పాటును అందించినట్టుగా కూడా అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి. థ్యాంక్ యూ నాయుడు. కూటమి సర్కార్పై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. తెనాలి పట్టణంలో 3 దళిత మైనార్టీ యువకులపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు అడ్డు అదుపు లేని అధికారులను కట్టబెట్టిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలను గాలి కొదిలేసి కఠినమైన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, మైనార్టీ వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంలో తీవ్ర అణచివేతకు గురవుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సంజయ్ని సస్పెండ్ చేసింది. సంజయ్పై వచ్చిన అభియోగాల విచారణపై ఏర్పాటైన కమిటీ సిఫార్సులతో 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెల్లడించారు. ఆ తర్వాత సస్పెన్షన్ను 2025 మే 31 వరకు పొడిగించింది. ఆ సస్పెన్షన్ ఈ ఏడాది నవంబర్ వరకు మరోసారి పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు నియోజకవర్గాలు, డలా కేంద్రాలలో జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగురవేసి ఎత్తున సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. చిట్టిగిద్ద గ్రామంలో ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మాయి టార్చర్ భరించలేకనే తన కొడుకు చనిపోయాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. 3 సంవత్సరాలుగా ఒకరికొకరు ప్రేమించుకుని ఇప్పుడు ఆ అమ్మాయి తన కొడుకును కాదనడంతో మనస్తాపానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి వాపోయింది. తన కొడుకు మరణానికి యువతి పెట్టిన మానసిక వేధింపులే కారణమని తల్లి ఆరోపించింది. నాకు నువ్వు వద్దు, నువ్వు చచ్చిపో, సరే చచ్చిపో. పక్క అంటున్నావు కదా, పక్క అంటున్నా. నువ్వు నైట్ చూపిస్తా, నీకు నైట్ చూపిస్తాము. ఇంట్లో మా ఊళ్ళు లేరు, నాకు పిచ్చి లేస్తుంది చేస్తుంది. నీకేమైతుందమ్మో అంతగానం చెప్పు నాతో ఒకసారి. ఏడా ఏడ విషయం కాదమ్మ, నీ ఇజ్జత పోతుంది కదా, ఇప్పుడు నా లైఫ్ అయిపోతుంది కదా. అట్లా సావు అంటున్నా కదా, పోయినందుకు సావు. ఒకసారి మా మమ్మీ ఫోన్ చేసి మాట్లాడము. అట్లనే నేను ఎవరితోనే ఎందుకు మాట్లాడతా? మా మమ్మీతోనమ్ము. మా మమ్మీ అమ్మో, నీ అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుని గంటలే. నేను ఎవరితోని మాట్లాడా. మా మమ్మీ మంచిగా చెప్పిందాము, మాట్లాడుతూ ఒకసారి అని. ఎందుకు ఇట్లాంటి నీది అంతా నువ్వు ఇప్పుడు ఎవరు కావాలి మరి నీకు? అమ్మో నిజంగా నాకు టెన్షన్ వస్తుంది చెప్తున్నా. నిజంగా సచ్చి సావాలా? అమ్మో నన్ను ఆ రోజు అట్లనే రెచ్చగొట్టినావు, మొన్న కూడా అట్లనే చేసినావు. ఇప్పుడు నువ్వు ఈ రోజు నువ్వు చూడుతూ పక్కా ఈ రోజు ఉరేసుకొని చావకపోతే నేను చూపిస్తాను. నేను నిజంగా ఇంత బాధ నేను ఇట్లాంటితో మజాక్ ఆడనే. చూసావుగా నువ్వు అయితే పక్క చావకపోతే నిజంగా నీ పేరు చేసాము. నేను పక్క చావకపోతే మాత్రం నువ్వు చూద్దు. కన్ఫర్మ్ ఎట్లా అని తెలుసాము. అయ్యో ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసుకున్నా అంటే కన్ఫర్మ్ ఇదనే తెలుసు. ఎందుకంటే మా వాళ్ళు ఎంత కాపాడుకుంటారు వస్తారు అలాగే తెలుసా. మంచిగా చెప్తున్నాము నీకు. ఏంటండి అమ్మో, నైట్ నీకు తెలుస్తుంది అమ్మ. నైట్ ఏందో నీకు చూపిస్తా. నేను బాధ ఎంత ఉందో నీకు చూపిస్తాను. నైట్ చూడు నువ్వు. అమ్మో నువ్వు మజాక్ అనుకోకు, నీ మీద ఒట్టు చెప్తున్నా. ఇట్లా కావాలంటే ఎల్లమాల మీద. నా కొడుకు పేరు సందీప్, పాప పేరు వైష్ణవి. అయితే ఫస్ట్ లవ్ చేసిండు. లవ్ చేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళు నచ్చక ఏం చేసారు, ఫస్ట్ మా అమ్మాయిని లవ్ చేస్తున్నావు, అది ఏజ్ లేదనేసి ఫస్ట్ సారి ఇక్కడ వికారాబాద్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అక్కడ పోయినాక ఒకరి దగ్గర కోరవద్దు అన్నాక పాప మళ్ళీ ఫోన్ చేసింది సార్. మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెట్టింది సార్ నా కొడుకుకు. టార్చర్ పెడితే టార్చర్ తట్టుకోక మమ్మీ నాకు ఆ పిల్ల మళ్ళీ ఫోన్ చేస్తుంది అంటే అట్లెందుకు నీకోసం ఎందుకు అట్లా చేస్తున్నారంటే ఆ పిల్లకు ఏజ్ లేదంటే ఒకరి దగ్గరకు ఒకరు పోద్దంటే నేను అంతకే ఊకున్నా సార్. ఊకున్నా కానీ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేస్తుందంటే అన్నారు సార్. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతుందంటే నేను అట్లా టార్చర్ పెడితే మళ్ళీ పోయాడ కంప్లైంట్ ఇవ్వనంటే నిన్న మొన్న మళ్ళీ 22 తారీఖు రోజు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిరంట సార్.
మళ్ళీ కంప్లైంట్ ఇస్తే నేను పెళ్లికాడికి పోతే మమ్మీ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిర్రంటే మళ్ళీ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిర్రాలంటే నేను అమ్మాయికి ఫోన్ చేసిందంట వాళ్ళ డాడీ పోయాల ఆడ ఎస్ఐకి ఎవరికో ఫోన్ చేసి నన్ను పిలిపించారు మమ్మీ అంటే సరే నువ్వు టెన్షన్ పడకు నువ్వు లోపలికి పోకు నేను వస్తా అని చెప్పిన సార్ నేను వస్తా అని చెప్పితే లోపలికి ఏం పోను మమ్మీ వాళ్ళు రమ్మంటే నేను వస్తా అనేసి అన్నాడు సార్ అంటే సరే నువ్వు రమ్మని చెప్పి వస్తా అనేసి నేను తెల్లారి పొద్దున వచ్చి రమ్మన్నారా అంటానంటే రమ్మన్నారా అంటే నేను పొద్దున నీకు ఫోన్ చేసాను మమ్మీ అంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏమన్నారు సందీప్ రమ్మన్నారా అంటే రేపు కోర్టు కాడ వచ్చి 2000 కట్టమన్నారు మమ్మీ అంటే నేనన్నా నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నాను నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతే నీకు ఎట్లా అనేసి నేనంటే కోర్టు కాడ కడితే చీటింగ్ కేసు కిందికి అన్నారు మమ్మీ నేను అదొక్కటే చేసిన మళ్ళీ పిల్లకు నేను ఫోన్ చేయాలి అంటే ఇప్పుడు చేస్తుందా అంటే చేస్తలేదు అన్నా సార్ ఆల్రెడీ ఇంతకుముందు ఇష్టం ఉందని చెప్పింది ఏమైనా పెళ్లి చేసుకుంటా అని చెప్పింది అన్నీ చెప్పింది తిరిగింది అన్నీ ఉన్నాయి సార్ దాంట్లో ఫోటోలు వీడియోలు రికార్డింగ్ అన్నీ ఉన్నాయి మా దగ్గర లాస్ట్ వరకు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈయన వచ్చేసి వాళ్ళ ఎవరు వాళ్ళ మెయిన్ బాబాయ్ లేదా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి మా అల్లుని మీద ఆల్రెడీ ఇంతవరకు గొడవ వేసి కొట్టిరు మల్లుని కొట్టిరు ఆల్రెడీ కొట్టినప్పుడు ఇలా కౌన్సిలింగ్ ఇచ్చారు మల్లుడు సపోర్ట్ దాకా ఉన్నాడు సపోర్ట్ దాకా ఉన్నప్పుడు మేము చెప్పినాము ఫస్ట్ మేము చెప్పినాము వద్దు అమ్మాయి మెయిన్ కాదంట కదా వద్దు అది అని చెప్తే సపోర్ట్ దాకా ఉన్నాడు సపోర్ట్ దాకా ఉన్నాం కూడా మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడి కూడా మళ్ళీ ఈయనతో మళ్ళీ తిరిగిరు మొన్న కూడా రీసెంట్గా ఒక 10-15 రోజుల ముందు మళ్ళీ తిరిగిరు వీళ్ళు కలిసి తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాబాయ్ ఎవరు అంట వాళ్ళ బాబాయ్ నువ్వు అతను తిరగొద్దు అది అని చెప్పిండంట వాళ్ళ బాబాయ్ తిరిగి అదే రికార్డింగ్ మా దగ్గర ఉంది అది అమ్మాయి మాట్లాడే రికార్డింగ్ అది ఉంది ఈ మళ్ళీ ఏంటంటే నాకు నువ్వు కావాలని చెప్పి అన్నాడు నాకు నువ్వు వద్దన్న అమ్మాయి అన్నది నువ్వు వద్దనంటే నేను ఎట్లా ఉండాలా పోవాలంటే నువ్వు ఉండకు నువ్వు చచ్చిపోతే నేను ప్రశాంతంగా ఉంటా అని అమ్మాయి అన్నది నేను ప్రశాంతంగా ఉంటాను నువ్వు చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటా నేను ప్రశాంతంగా ఉంటాను మా ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటాం మా బాబాయ్ అందరూ ప్రశాంతంగా ఉంటారు నువ్వు చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటా అని చెప్పి ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది సార్ మేము కావాలంటే మీకు వినిపిస్తాం అది మాట్లాడిన తర్వాతనే నిన్న ఎప్పుడు 6:37 మధ్యలో ఇట్లా సేమ్ ఆ టైం ఉంది ఆ టైంలో మాట్లాడుకున్నాక ఆ రికార్డింగ్ నిన్న తర్వాతనే మేము కన్ఫర్మ్ అయినాం ఆ అమ్మాయి అన్నందుకే నా చనిపోవడం జరిగింది సార్ ఉరేసుకొని చనిపోయింది. మియాపూర్ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిత్యనగర్లో వరుసగా 10 దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్ చేసి మహేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా వర్షం విస్తరిస్తున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. అటు ఏపీ, తెలంగాణలోని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం ముదిరెడ్డిపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో వేణు మనస్తాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సూసైడ్ నోట్ రాసి అనంతరం ఆల్అవుట్ లిక్విడ్ సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వేణుని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఋషి అనే అమ్మాయి ఇద్దరు వేణు అనే అబ్బాయి ఋషి అనే అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు 4 సంవత్సరాల నుంచి. తర్వాత వాళ్ళు మంగళవారము ఆ పాపను పిలుచుకొని పోయినాడు. గురువారం పోలీస్ స్టేషన్కి హాజరుపరిచినారు. అప్పుడు పోలీసు వాళ్ళను ఊర్లో గ్రామ పెద్దలు అందరూ కలిసి వాళ్ళు వివాహం చేస్తామని చెప్పి తోలుకొని వచ్చి మళ్ళీ వాళ్ళని విడదీసి మళ్ళీ 3 నెలల తర్వాత పెళ్లి చేస్తామని పెద్దలు నిర్ణయించినారు. నేను తర్వాత అనంతపురం పుట్టబడితే పోయి
ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చిన, అక్కడ నుంచి ఇక్కడ ఒక లెటర్ ఇచ్చినారు, అది ఇచ్చినాను. వాళ్ళు నాకు ఏమీ చెప్పలేదు నాకు వాళ్ళు డిఎస్పీ. అందుకు ఈరోజు నా కొడుకు 2 days చేసుకున్నాడు సార్, చేయి కోసుకొని ఆల్ అవుట్ తాగిని ఊపిరి వేసుకున్నాడు సార్. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది మీ అబ్బాయిది? నాకు తెలియదు సార్, నేను ఇక్కడ నాకు బీపీ డౌన్ అయింది సార్. ఇక్కడ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఓ ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. పుష్కరాలలో భాగంగా కాళేశ్వరం దర్శనానికి సిరిసిల్ల నుండి భక్తులు ప్రైవేట్ బస్సును బుక్ చేసుకున్నామని భక్తులు చెప్పారు. బస్సు ఏసీలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే బస్సులో మంటలు చెలరేగాయని అన్నారు. ఒక్కసారిగా బస్సులోకి మంటలు రావడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటకు వచ్చామన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశోధన సంస్థ ఐసీఏఆర్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. ఇవాళ నిర్వహించాల్సిన విత్తన మేలును అధికారులు సడన్గా రద్దు చేశారు. ఈ విషయం తెలియక విత్తనాల కోసం పెద్ద సంఖ్యలో వచ్చామని అన్నదాతలు చెప్తున్నారు. తమకు చూసిన అధికారులు విత్తనాలు అందుబాటులో లేవని బోర్డు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామని, తీరా వచ్చాక విత్తనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు విత్తనాలు కావాలని నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను సముదాయించి అధికారులతో మాట్లాడి ప్రతి రైతుకు 2 కేజీల వరి బ్యాగుల విత్తనాలు ఇచ్చి పంపించారు. ఆసిన్పల్లి విలేజ్, దామరగిరి మండల్, అంటే కొత్త నారాయణపేట జిల్లా. ఇక్కడికి 180 కిలోమీటర్లు అవుతుంది. 180 కిలోమీటర్ల నుంచి వరి విత్తనాలు దొరుకుతాయని చెప్పి నిన్న మొన్న చెప్తే మేము ఆల్రెడీ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి 9 గంటలకు వచ్చినాము. 9 గంటలకు వచ్చేవరకు ఇంతవరకు మేము దాదాపు 18 మంది వచ్చినాం. 18 మందికి వస్తే కూడా ఏ ఒక్కరైతే కూడా ఏ ఒక్క కిలో కూడా మాకు దొరకలేదు. అందుగురించి దీనిపైన ప్రభుత్వం మీద ఏమైతే చెప్తే వ్యవసాయదారులు ఉండేది ప్రభుత్వం నడిచేదే వ్యవసాయదారుల నుంచి. వ్యవసాయదారుల నుంచి కొంతమంది వేల మంది వ్యాపారస్తులు బతుకుతారు. వ్యవసాయదారుడే కుంటుపడితే అన్ని వ్యాపారం కుంటుపడుతుంది, బంగారు దుకాణాలు కుంటుపడతాయి, బట్టల దుకాణాలు కుంటుపడతాయి, అన్ని కుంటుపడతాయి. మమ్మల్ని కుంటుపెట్టిన తర్వాత అన్ని వ్యాపారాలను కుంటుపడిన తర్వాత ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీనిపైన ఆలోచించి ఎక్కడి నుంచి అయితే రైతులు వచ్చిందో వాళ్ళందరికీ 15 కిలోలు 20 కిలోలు ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. మాకు 1 కిలో కూడా దొరకదు. మేము 18 మంది ఇప్పుడు 3 తుఫాన్లు తీసుకొని వచ్చినాం. దాదాపు ఒక తుఫానుకు 6,000 రూపాయలు ఛార్జ్ పడుతున్నాం. రాను పోను 18,000 రూపాయలు ఛార్జ్. 18,000 రూపాయలు